చూసారు కదండి నిన్నటి చిన్న షార్ట్. అందులో మెన్షన్ చేశాను నేను ఎందుకు వీడియో లేట్గా పోస్ట్ చేశాను అని. అది నిన్న అలా జరగడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి రావడము అవన్నీ చేయడం వల్ల లేట్ అయిపోయింది. అందుకే వీడియో కూడా కొంచెం లేట్గా పెట్టేశాను. అండ్ ఆ రోజు మేము ఏం చేసుకున్నాము అని అంటే, ప్రతి ఇయర్ కూడా మాకు ఇదే అలవాటు. మా మామయ్య చనిపోయిన డేట్కైనా, మా అత్తమ్మ చనిపోయిన డేట్కైనా ఇలాగే అన్నీ వాళ్ళకి నచ్చినవన్నీ వండి పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకొని మొక్కి దండం పెట్టుకుంటాము. అండ్ ఇవాళ వచ్చేసి మా తాతయ్య కూడా ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకోలేదు. అండ్ అసలైతే నిన్న హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు అనుకున్నాము అదే రోజు అయిపోతుందేమో ఇంకా అని అనుకున్నాము. కానీ ఇంకా ఊరికి తీసుకెళ్ళారు. ఇవాళ చూడాలి ఏమవుతుంది అనేది. అండ్ వీడియోస్ కాస్త లేట్ అయినా కూడా ఏమీ అనుకోవద్దు. అప్డేట్ మాత్రం ఇదే. చూస్తాను, వీలైనంత వరకు అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఆ రోజు వచ్చేసి నిన్న పెట్టాల్సిన వంటలలో హాస్పిటల్ నుంచి రాగానే ఇంకా త్వరగా ఇల్లంతా తూడ్చేసుకొని మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు. మా వారు కాస్త ఆర్డర్ ఉంటే వెళ్ళిపోయారనమాట. అన్నీ వంటలన్నీ ప్రిపేర్ చేసేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకునే లోపు మా వారు కూడా వచ్చారు. చికెన్ అండ్ పూరీలు ఇవన్నీ సింగిల్గా షార్ట్స్ తీద్దాము అని అనుకున్నాను. కానీ అసలు మైండ్ చాలా అప్సెట్లో ఉండే. అస్సలు వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ స్టార్ట్ చేసిందే కొత్త. అండ్ ఇది నాది సెకండ్ ఛానల్ అని చెప్పాను. లాస్ట్ టైం ఒక షార్ట్లో చెప్పాను. ఫస్ట్ ఛానల్కి ఏమైంది అనేది నేను వివరంగా కొంచెం ఫ్రీగా అయినాక చెప్తాను. ఇది సెకండ్ ఛానల్ కదా, మళ్ళీ ఇది ఎక్కడ డ్రాప్ అయిపోతుందో, ఎక్కడ అడ్జస్ట్మెంట్ కాదు టైం వీడియోస్కి అన్నీ అని చెప్పేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇంకా ఆ రోజు వచ్చేసి చికెన్ పూరీలు అవి కూడా పెద్దగా చేసుకోలేదు. మేము యాక్చువల్గా అయితే అన్నీ అందరం తినేంత చేసుకుంటాము. కానీ అసలు మైండ్ చాలా అప్సెట్ అయిపోయింది. కానీ చెయ్యాలి కంపల్సరీగా, మేము ఎప్పుడు పెడతాం కదా ఈసారి, లేకపోతే బాగోదు అన్నట్టుగా చికెను అండ్ పూరీలు, రైసు అండ్ ఎగ్స్ బాయిల్ చేయాలి కానీ మర్చిపోయాను ఈ టెన్షన్లో. పెరుగు ఇవన్నీ వేసేసి పెట్టేశాను అనమాట. ఫొటోస్ కూడా అసలు క్లీన్ చేసుకోలేదు ముందు రోజు. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని త్వరగా ఇవన్నీ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఫుడ్ పెట్టడం అటు ఉంచితే, ఒకటే రోజు 2 రకాలుగా మనుషుల గురించి ఆలోచించడం అనేది నేను ఫస్ట్ టైం చేశాను. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా మా అత్తమ్మ గురించి మాత్రమే ఆలోచించి ఆ రోజు ఎందుకో అసలు అనీజీగా ఉంటుంది. ఇవాళ వచ్చేస్తే మార్నింగ్ లేవగానే అటు మా తాతయ్య దగ్గరికి వెళ్ళేసి వీలైనంత వరకు నేను ఆయన షార్ట్ కానీ వీడియో కానీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ. ఇది ఒక వ్లాగ్ అనుకోండి. అండ్ కుకింగ్ వీడియో అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే అన్ని డీటెయిల్గా నేను చెప్పలేదు వీడియోలో. వీలైనంత వరకు అప్డేట్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇవన్నీ ఇలా ఉంచితే లాస్ట్ మూమెంట్లో ఫోన్ కూడా పగిలిపోయింది. అదే ఫోన్తో వీడియో అంతా తీసిన తర్వాత వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. దాన్ని అప్లోడ్ చేయాలన్నా, లేదంటే వీడియోని కన్వర్ట్ చేసుకోవాలన్నా అన్నీ అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర ఎడిట్ చేసుకున్నప్పుడు అటాచ్ అవుతాయి. అలా చేసుకొని వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా చేతిలో ఫోన్ లేకుండా అయిపోయింది. సడన్గా ఫోను స్టాండ్ పై నుంచి కింద పడిపోవడం వల్ల ఫోన్ కూడా స్మాష్. ఒకే రోజు మైండ్ అంతా చాలా అప్సెట్ అయిపోయింది. అండ్ ఈ ఇద్దరి గురించి ఆలోచించడం కాక ఫోన్ ఇలా అవ్వడము ఏంటో బ్యాడ్ లక్ అది. ఒకటేసారి అన్నీ తలకు వచ్చేసినాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోవద్దు.